నెక్స్ట్ వచ్చేసి తీరం. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 2 మార్క్స్ అంటున్నా, సారీ అమ్మ, 5 మార్క్స్. 5 మార్క్స్కి మనకు అడుగుతుండు ఈ తీరం. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏమొచ్చినాయో కూడా నేను చెప్తా. సో 5 మార్క్స్ క్వశ్చన్కి ప్రీవియస్ పేపర్లో మనకి ఇది ఇచ్చిండు తీరం, నల్ స్పేస్ తీరం ఇది. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. స్టేట్మెంట్ అనేది క్వశ్చన్ మనకి ఇస్తాడు, 5 మార్క్స్ కాబట్టి మనము ఆన్సర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ దీని స్టేట్మెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అది నల్ స్పేస్ తీరం అనేది అంటే ఎట్లా వస్తుంది మ్యాటర్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ నల్ స్పేస్ థీరం చూడండి. ద నల్ స్పేస్ ఆఫ్ M క్రాస్ N మ్యాట్రిక్స్, M అంటే నెంబర్ ఆఫ్ రోస్, N అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా, M క్రాస్ N మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ ఆడ్ పవర్ ఆఫ్ N or equivalently the set of all solutions to a system AX bar equals to 0. ఇది మనకు ఫార్ములా తెలిసే. ఆఫ్ M homogeneous equations in N unknown in a subspace of R to the power of N. ఓకే, ఇక్కడ మనకి ఏమడుగుతుందంటే నల్ స్పేస్ అనేది సబ్ స్పేస్ అవుతుందా అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంతే, మనకి సబ్ స్పేస్ ఫార్ములాస్ తెలిస్తే దాన్ని ఇక్కడ అప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఈజీగా చెప్పేస్తే చూడండి స్టెప్ బై స్టెప్. ప్రూఫ్లో మనకి సబ్ స్పేస్ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ సిన్స్ ఏ ఈజ్ M క్రాస్ N మ్యాట్రిక్స్, అది క్వశ్చన్లో మనకి ఇస్తాడు స్టేట్మెంట్లో, ఇక్కడ ఇచ్చింది కదా ఫస్ట్ అది రాసేసుకోవాలి ఏమి ఇచ్చిండో అది. సిన్స్ ఏ ఈజ్ M క్రాస్ N మ్యాట్రిక్స్ ఇన్ నల్ ఏ, నల్ ఏలో ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఉంటుంది, అది M క్రాస్ N అంటే రోజు కాలమ్స్. ఓకేనా, అండ్ టు షో దట్ నల్ స్పేస్ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ R టు ద పవర్ ఆఫ్ N, నల్ స్పేస్ని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి, అది మెయిన్ మన పాయింట్. సో ఫస్ట్ వన్ సబ్ స్పేస్ కావాలంటే మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంటిది, నల్ స్పేస్ కావాలంటే సబ్ స్పేస్ కావాలంటే 3 కండిషన్స్ ఉంటాయి సబ్ స్పేస్కి. ఆల్రెడీ స్టార్టింగ్లో డెఫినేషన్ రాపిస్తున్నా నేను. సబ్ స్పేస్ 3 కండిషన్స్ ఏంటి, ఫస్ట్ 0 బార్ అనేది ఎగ్జిస్ట్ కావాలి, అండ్ సెకండ్ వన్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ అండ్ క్లోజ్డ్ అండర్ అడిషన్. అడిషన్ అంటే మనకి ఏంటి, 2 వెక్టర్స్ తీసుకుంటే వాటి యొక్క అడిషన్ కూడా అందులో ఉండాలి. అంటే U బార్ V బార్ బిలాంగ్స్ టు, సపోజ్ నేను H అనుకుంటున్నా, ఇక్కడ కూడా H అని తీసుకుంటాను. అంటే H సబ్ స్పేస్ కావాలంటే 0 బార్ బిలాంగ్స్ టు H ఉండాలి, U బార్ V బార్ బిలాంగ్స్ టు H అయితే U బార్ ప్లస్ V బార్ కూడా బిలాంగ్స్ టు H కావాలి. అంటే వాటిని ప్లస్ చేసినా కూడా అవి అందులోనే ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, మనకి ఒక స్కేలార్ ఒక వెక్టారు వాటిని మల్టిప్లై చేస్తే Hలో ఉండాలి. అండ్ ఈ స్కేలార్ అనేది రియల్ నెంబర్ ఏదైనా 1 2 3 తీసుకోవచ్చు. U బార్ అనేది మన వెక్టర్ ఆల్రెడీ ఇందులో ఉన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా, సో అవి రెండు మల్టిప్లై చేస్తే Hలోనే ఉండాలి. ఈ 3 కండిషన్స్ సబ్ స్పేసింగ్. ఈ 3 కండిషన్స్ని మనం ఇక్కడ చేయాలి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ 0 బార్ ఈజ్ ఆబ్వియస్లీ అన్ ఎలిమెంట్ ఆఫ్ నల్ ఏ. ఎందుకంటే నల్ స్పేస్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, AX బార్ ఈక్వల్స్ 0 బార్, అంటే ఆల్రెడీ 0 బార్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. 0 బార్ ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఆఫ్ నల్ ఏ అని రాసేసినాం. తర్వాత సెకండ్ ప్రూవ్ చేయాలి, క్లోజ్డ్ అండర్ అడిషన్. ఇఫ్ U బార్ V బార్ 2 వెక్టర్స్ తీసుకున్నాం, ఆర్ ఎనీ 2 వెక్టర్స్ ఇన్ నల్ ఏ, దెన్ ఇప్పుడు ఏం చేయాలి, ఆ 2 వెక్టర్స్ అనేది అడిషన్ చేయాలి. అది కూడా మన నల్ స్పేస్ ఫార్ములా ప్రకారం చేయాలి. AX బార్ ఈక్వల్స్ టు 0 బార్ అనేది ఫార్ములా కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న 2 వెక్టర్స్ని కూడా ఇదే మోడల్లో రాయాలి. X బార్ ప్లస్లో U బార్ అన్నట్టు, అంటే AU బార్ ఈక్వల్స్ టు 0, AV బార్ ఈక్వల్స్ టు 0. X బార్ ప్లస్లో U బార్ V బార్ 2 వెక్టర్స్ తీసుకుంటున్నాం, ఆ 2 వెక్టర్స్ని ఈ మోడల్లో రాయాలి. ఇది నల్ స్పేస్ కాబట్టి AU బార్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం, AV బార్ ఈక్వల్స్ టు 0, ఇది ఫార్ములా. తర్వాత లెట్, ఇప్పుడు ఇవి రెండింటిని ప్లస్ చేయాలి మనం. సో A ఆఫ్ U బార్ ప్లస్ V బార్, ఇక్కడ మనకి A ఇంటూ X బార్ ఈక్వల్స్ టు 0 వస్తే X బార్ అనేది సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ మనం చూపెట్టాల్సింది అడిషన్ కాబట్టి మనం తీసుకున్న 2 వెక్టర్స్ అనేది ఇక్కడ ప్లస్ చేయాలి. U బార్ ప్లస్ V బార్ ఈక్వల్స్ టు 0 వస్తే అప్పుడు U బార్ ప్లస్ V బార్ అనేది నల్ స్పేస్లో ఉంటుంది. అందుకోసం అని నేను ఇక్కడ A ఆఫ్ U బార్ ప్లస్ V బార్ తీసుకున్నా ఈక్వల్స్ టు, ఇప్పుడు మల్టిప్లై చేయండి, A ఇంటూ U బార్ A ఇంటూ V బార్. AU బార్ వాల్యూ ఎంత మనకి 0 ఫార్ములా నుంచి,
ఏవి బార్ వాల్యూ కూడా జీరో, జీరో ప్లస్ జీరో అంటే జీరో, అంటే ఏ ఆఫ్ యూ బార్ ప్లస్ వి బార్ వేస్తే జీరో వచ్చింది కాబట్టి సో ఈ యూ బార్ ప్లస్ వి బార్ అనేది ఎందులో ఉంటుంది, నల్ ఏలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ అంటే ఇక్కడ మన సెకండ్ దానికి మ్యాటర్ రాయాలి. నల్ ఏ ఈజ్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్, రెండు వెక్టర్స్ అడిషన్ చేస్తున్నాం. ఓకేనా. నల్ ఏ ఈజ్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్ కాబట్టి యూ బార్ ప్లస్ వి బార్ అనేది నల్ ఏలో ఉంటుంది ఎందుకంటే జీరో వచ్చింది కాబట్టి. అండ్ థర్డ్ వన్, ఇఫ్ సి ఈజ్ ఎనీ స్కేలార్ అండ్ యూ బార్ ఈజ్ ఎనీ వెక్టార్ ఆఫ్ నల్ ఏ, సి అనే స్కేలార్ని యూ బార్ అనే వెక్టార్ని రెండు కూడా నల్ ఏలో తీసుకుంటున్నాం మనం. సో దెన్ ఏ యూ బార్ ఈక్వల్స్ టు జీరో కదా, ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ యూ బార్, అవునా, ఏ యూ బార్ ఈక్వల్స్ టు జీరో అనేది మనకు ఫార్ములా. ఎందుకు, ఒక వెక్టార్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఇక్కడ రెండు వెక్టార్స్ తీసుకున్నప్పుడు రెండు సబ్స్టిట్యూట్ చేసినాం కదా, ఏ యూ బార్ ఈక్వల్స్ జీరో, ఏబీ బార్ ఈక్వల్స్ జీరో. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక వెక్టార్ తీసుకుంటాం కాబట్టి ఆ వెక్టార్కి ఫార్ములా రాసేసినాం. తర్వాత ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది, స్కేలార్ ఇంటూ వెక్టార్ అంటే సియు, సియు అనేది నల్ ఏలో ఉంటుందని చూపెట్టాలి. ఇక్కడ మనకి ఏఎక్స్ బార్ ఈక్వల్స్ జీరో అయితే ఎక్స్ బార్ వాల్యూ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం, సియు తీసుకోవాలి. అంటే ఏ ఆఫ్ సియు అంటే ఈ రెండింటిని వేస్తే మల్టిప్లై చేస్తే మనకి జీరో వస్తే అప్పుడు సియు అనేది నల్ ఏలో ఉంటుంది. ఇప్పుడు నేను అదే వేసుకుంటున్నా, ఏ ఆఫ్ సియు బార్ ఈక్వల్స్ టు, సి అనేది మనకి స్కేలార్ కదా, సిని అవుట్ సైడ్ రాసేసిన, ఏని యూ బార్ని లోపల రాసేసిన, ఎందుకంటే ఏ యూ బార్ వాల్యూ మనకు ఉంది ఆల్రెడీ. ఏ యూ బార్ వాల్యూ ఎంత, జీరో, సి ఇంటూ జీరో అంటే జీరో, అంటే ఏ ఆఫ్ సియు బార్ ఈక్వల్స్ టు జీరో వచ్చింది కాబట్టి సియు బార్ అనేది ఎందులో ఉంటుంది, నల్ ఏలో ఉంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ, జీరో బార్ ఆల్రెడీ నల్ ఏలో ఉంటుంది ఎందుకంటే ఫార్ములా కాబట్టి. యూ బార్ వి బార్ రెండు వెక్టార్స్ తీసుకుంటాం, వాటిని ప్లస్ చేస్తే అది నల్ ఏలో ఉండాలి కాబట్టి ఏ ఆఫ్ యూ బార్ ప్లస్ వి బార్ అని రాసుకుంటాం, దాని వాల్యూ జీరో వచ్చింది కాబట్టి నల్ ఏలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక స్కేలార్ ఒక వెక్టార్ తీసుకోవాలి కాబట్టి సియు బార్ తీసుకుంటున్నాం, ఏ ఆఫ్ సియు బార్ వాల్యూ కూడా జీరో వచ్చింది కాబట్టి సియు బార్ అనేది నల్ ఏలో ఉంటుంది. సో ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి అప్పుడు నల్ ఏ అనేది ఏమైతే క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అయిపోయింది, థర్డ్ వన్. అండ్ దేర్ ఫోర్ నల్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ టు పవర్ ఆఫ్ ఎన్, త్రీ కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి నల్ ఏ అనేది సబ్ స్పేస్ అవుతుంది. ఇది థీరం 5 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు క్వశ్చన్. ఓకేనా. మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత అక్కడ రెండు సబ్ క్వశ్చన్స్ ఇచ్చిండు మనకి. ఫస్ట్ వన్, ఇఫ్ ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ టు పవర్ ఆఫ్ కే దెన్ వాట్ ఈస్ కే వాల్యూ అడుగుతుంది. అండ్ సెకండ్ వన్, ఇఫ్ ద నల్ స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ టు పవర్ ఆఫ్ కే వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ కే అని అడుగుతుంది. సో ఫస్ట్ ఏమో కాలమ్ స్పేస్ అన్నాడు, సెకండ్ సబ్ స్పేస్ అన్నాడు, దాని నుంచి మనకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అయితే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాసుకున్నాం. గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ రాసేసినాం. తర్వాత హియర్ ఏ ఈజ్ ఎం క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, ఎం అంటే రోస్, నెంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, 4 రోస్ ఉన్నాయి కాబట్టి 4, ఎం ప్లేస్లో 4 రాసినాం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ ప్లస్లో 3 రాసేసినాం. అంటే 4 క్రాస్ 3, ఎం క్రాస్ ఎన్ మ్యాట్రిక్స్లో 4 క్రాస్ 3 మ్యాట్రిక్స్ మనకిది. ఇందులో ఎం వాల్యూ 4, ఎన్ వాల్యూ 3, అది క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. కాలమ్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎం. కాలమ్ స్పేస్ అనేది నెంబర్ ఆఫ్ రోస్కి సబ్ స్పేస్ అవుతుంది. ఓకేనా. కాలమ్ స్పేస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎం. ఎం వాల్యూ ఇక్కడ మనకి ఎంత, ఎం వాల్యూ 4 కదా, ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 రాయాలి. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిండు ఆర్ టు ద పవర్ ఆఫ్ కే అన్నాడు. సో ఆర్ టు ద పవర్ ఆఫ్ కే ఈక్వల్స్ టు ఆర్ టు ద పవర్ ఆఫ్ 4ని ఈక్వల్ చేయాలి. కింద బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కదా, పవర్స్ కూడా ఈక్వల్ చేసేస్తే కే వాల్యూ 4 వస్తుంది కాలమ్ స్పేస్ ఫార్ములా నుంచి. తర్వాత ఇప్పుడు నల్ స్పేస్, సిన్స్ నల్ స్పేస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్, నల్ స్పేస్ దేనికి సబ్ స్పేస్ అవుతుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి సబ్ స్పేస్ అవుతుంది అంటే ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ వాల్యూ మనకి 3, సో ఆర్ టు ద పవర్ ఆఫ్ 3. ఇక్కడ కూడా ఆర్ పవర్ కే ఇచ్చింది కదా క్వశ్చన్లో, ఆర్ పవర్ కే ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్. సో బేసెస్ ఆర్ ఈక్వల్,
పవర్స్ ఈక్వల్ చేస్తే k ఈక్వల్స్ టు 3. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. కాకపోతే ఇక్కడ మనకి కాలమ్ స్పేస్ అనేది దేనికి సబ్ స్పేస్ అవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్. నల్ స్పేస్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్కి సబ్ స్పేస్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ అట్లనే నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇచ్చిండు? మనకు 4 ఇచ్చిండు. కాలమ్స్ 2 ఇచ్చిండు. m క్రాస్ n మ్యాట్రిక్స్ అంటే m వాల్యూ 4, n వాల్యూ 2 ఇక్కడ రాసినాను నేను ఆల్రెడీ. సేమ్ ఇంతకుముందు నేను చేసిన ఈ ప్రాబ్లం లాగానే మీరు ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.